హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ గోధుమ పిండితో బిస్కెట్లు చేశానండి. చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చి నేను ఆల్రెడీ మన ఛానల్లో నెలవంక బిస్కెట్లు చేసి చూపించాను. మైదా పిండితోటి గోధుమ పిండి బిస్కెట్లు కూడా చూపించమన్నారు. నెయ్యితో కాకుండా నూనెతో కూడా చేసి చూపించండి అక్క అన్నారు. రెడీ అయిపోయినాయి పర్ఫెక్ట్గా. ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేద్దామా. అసలు పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరాయి. నేను ఒకటి తుంపి కూడా చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగున్నాయో. స్మూత్గా కూడా ఉన్నాయి బిస్కెట్, చూడండి. గోధుమ పిండి బిస్కెట్స్కి కావలసినవి 3/4 కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు శనగపిండి, చిటికెడు సాల్ట్, ఒక 1/2 కప్పు షుగర్ పౌడర్ అండి. 1/2 కప్పు కానీ 1/4 కప్పు వచ్చిద్ది పౌడరు. 1/2 కప్పు షుగర్ తీసుకుంటే 1/4 కప్పు పౌడర్ వచ్చిద్ది. మిక్సీకి వేసుకొని జల్లించి కూడా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ముందుగా మనం గోధుమ పిండి వేసుకుందాము. మళ్ళీ చెప్తున్నాను, జల్లించి వేసుకోండి. గోధుమ పిండి, శనగపిండి, షుగర్ పౌడర్. శనగపిండి 1/4 కప్పు, ఒక 1/2 కప్పు షుగర్ పౌడర్ అండి. షుగర్ పౌడర్ కూడా జల్లించి వేసుకోండి. ఇలా హోల్ లాగా చేసుకుందాము మొత్తం కలుపుకొని. చూడండి, సాల్ట్ చిటికెడు వేసుకోండి. ఇందులోకి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది కదా, అది వేసుకోండి. నెయ్యి కానీ పాలు కానీ వేయొద్దు. చూసి కలుపుకుంటూ ఉండండి మొత్తం దానికి తగ్గట్టు. బాగా ముద్దలా వచ్చేంతవరకు కలుపుకుంటూనే ఉండండి. ఆయిల్ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. చూడండి, ఇలా వస్తుంది. బాగా ఇలా కలిపితే ఇలాగ రావాలి, ఉండలాగా. చూసారు కదా, ఇలా రావాలి అండి. ఇలా ఉండాలి మినిమం. నాకు ఇంకొంచెం ఆయిల్ పడుతుంది. నెయ్యి కానీ నీళ్లు కానీ పాలు కానీ ఎలాంటివి పోయలేదు నేను. చూడండి, బాగా కలిపాను. అంత స్మూత్గా కాదు, అంత సాఫ్ట్గా కాదు, ఈ మాత్రంగా ఉండాలి. ఒత్తితే ఇలా ఉండాలండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టీల్ ప్లేట్స్ ఇలా ఉంటాయి కదా, వీటిపైన కొంచెం ఆయిల్ వేసాను, ఒక చిటికెడు. ఇలా బాగా అప్లై చేయండి ప్లేట్ మొత్తానికి. చూడండి, ఆయిల్ మొత్తం అప్లై చేశాను. కొంచెం గోధుమ పిండి తీసుకుందాం, పొడి పిండి. ఇలా చల్లుకోండి. చల్లుకొని ఇలా స్ప్రెడ్ చేయండి మొత్తం. ఇలా అనుకుంటూ ఉండండి. చూడండి, ఇలా అనుకున్నప్పుడు దాన్ని మొత్తాన్ని వేస్టేజ్ నెట్ తీసేయండి. ఇలా ఉండాలి, ఈ మాత్రంగా ఉండాలి. చూడండి, మూత తీసి చూద్దాము. బాగా సాఫ్ట్గా బాగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి రౌండ్గా ఇలా అనుకుందాము. బాల్స్లా చేసుకుందాం. చూడండి, ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా బాల్స్లా చేసుకుందాం మనం. మిగతావి కూడా అలాగే అనుకుందాము. ఇలా రౌండ్గా రావాలి. చూడండి, బాల్స్ ఇలా అనుకుందాము, రౌండ్ షేప్ వచ్చేలాగా, స్క్రాచెస్ లేకుండా అనండి. బాగా రౌండ్గా రావాలి. మధ్యలో గుంతలాగా ఇలా పెట్టండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ప్లేట్లో పెట్టుకుందాము. చూడండి, ఇలాగా. మరి పల్చగా కాదు, అంత మందంగా కాదు. ఇలా స్క్రాచెస్ రాకుండా రౌండ్గా చుట్టుకోండి. మధ్యలో ఇలా హోల్ పెట్టండి. చూడండి, రౌండ్గా చేశాను బిస్కెట్ లాగా. జీడిపప్పులు ఉంటాయి కదా, మీరు డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోండి. దీనిపైన జీడిపప్పు అయినా మీ ఇష్టము, పిస్తా పప్పు అయినా పెట్టుకోవచ్చు. అది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. చూడండి ఎంత బాగా వచ్చిందో.
చూడండి చాలా బాగా వచ్చింది. స్టవ్ ఆన్ చేసి రైస్ కుక్కర్ పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ బాగా ప్రీహీట్ చేసుకుందాము. ఇలా స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ కూడా పెట్టుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్. ఇప్పుడు హీట్ అయిపోయింది, మూత తీద్దాము. మూత తీసి మనం ఈ ప్లేట్ పెట్టుకుందాము. దాన్ని కదపకుండా అలానే పెట్టండి. ఒక 25 మినిట్స్ కదపకుండా అలానే పెట్టండి. ఒకసారి మూత తీసి చూద్దామా. చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. నాకు 1/2 అవర్ పట్టింది. 30 మినిట్స్ ఇలా కదుపుతుంటే వచ్చేయాలి. చూడండి బిస్కెట్ వచ్చేసింది, వేడి మీద ఉంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ పక్కకు తీసుకున్నాము. ఇవి పూర్తిగా చల్లగా అయిపోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. వెనక కూడా ఇట్లా బాగా కాలి ఉండాలి. చాలా బాగా కుదిరాయి. నేను ఆల్రెడీ నెలవంక బిస్కెట్స్ మైదా పిండితో కూడా చేశాను. పర్ఫెక్ట్గా వచ్చేసాయి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చాయో. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.